సత్యమూర్తి గారు. మధు అసలిక్కడేం జరుగుతుంది అని అడుగుతారు కొంచెం సీరియస్‌గా. మధు నాన్న అది అని చెప్తుంటే సిద్ధు మధు నేను ప్రేమించుకుంటున్నాం అంకుల్. మీరొప్పుకుంటే మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ మాటకి షాక్ అవుతారు. సుభాష్ మెల్లగా బయటికి జారుకుంటాడు. సత్యమూర్తి గారు మధు ఆ అబ్బాయి చెప్తుంది నిజమా అని అడుగుతారు. మధు నాన్న అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు తను కూడా నన్ను ప్రేమిస్తుంది అంకుల్. మీకు చెప్పడానికి భయపడుతున్నట్టుంది అంటాడు మధు వంక చూస్తూ. మధు తలదించుకొని అవును నాన్న అంటుంది. సిద్ధు ఆ మాటకి మధు వంక చూసి చిన్నగా నవ్వుతాడు. సత్యమూర్తి గారు ఎందుకురా తలదించుకుంటున్నావు? నువ్వేమీ తప్పు చేయలేదు అంటారు. మధు సత్యమూర్తి గారి వంక చూస్తుంది. సత్యమూర్తి గారు కానీ ఎందుకు తనని ప్రేమించావో ఒక్క రీజన్ చెప్పు. మధు సిద్ధు వంక చూసి మీకు చెప్పాను కదా నాన్న, నా సర్టిఫికేట్స్ పోతే నాకు జాబ్ ఇచ్చి నా సర్టిఫికేట్స్ మళ్ళీ నాకు వచ్చేలా చేస్తారు అని. అది ఈయనే నాకేదో హెల్ప్ చేశారని ఆయనని ప్రేమించలేదు. సార్ చాలా మంచివారు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాడు. కోపం తగ్గిన తర్వాత తన తప్పు తెలుసుకొని సారీ చెప్తారు అని చిన్నగా నవ్వుతుంది. సిద్ధు కూడా నవ్వుతాడు. మధు తన వల్ల ఎవరైనా బాధపడితే అంతకన్నా ఎక్కువగా బాధ ఆయన అనుభవిస్తారు. ఈ జనరేషన్లో కూడా బయట ఫుడ్ కంటే అమ్మ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఆయనంటే చాలా ఇష్టం నానా. సార్ లేకుండా నేను ఉండలేను అని కళ్ళమ్మట నీళ్లతో చెప్తుంది. సిద్ధు మధు వంక చూసి చిన్నగా నవ్వి ఇంత ప్రేమ పెట్టుకుని ఎలా ఇన్ని రోజులున్నావు అనుకుంటాడు. సత్యమూర్తి గారు మధుని దగ్గరకు తీసుకుని ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావంటే తను ఎలాంటోడో నాకు తెలుస్తుంది. నిన్ను అడిగింది నీ మీద అనుమానంతో కాదు తల్లి. నీ ప్రేమ ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా తెలియాలని అంటాడు. మధు సారీ నాన్న, ఈ విషయం ఇప్పటిదాకా మీకు చెప్పనందుకు. సత్యమూర్తి గారు చిన్నగా నవ్వి సిద్ధు వంక చూసి మీ అమ్మా నాన్నని ఒకసారి రమ్మను బాబు అంటారు. సిద్ధు ఆనందంగా ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటాడు. మధు సిద్ధు వంక చూసి చిన్నగా నవ్వుతుంది. బయట సుభాష్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రమ్య మరి అంతలా తిరగకు, కాళ్ళు నొప్పి పుడతాయి అంటుంది. సుభాష్ నా టెన్షన్ నీకేం తెలుసు అని మళ్ళీ అవును నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు. రమ్య సార్ మధుకి ప్రపోజ్ చేస్తున్నారని చెప్పావుగా, అందుకే వచ్చా అంటుంది నవ్వుతూ. సుభాష్ మా తల్లే నన్ను టెన్షన్ పెడుతూ ఎంచక్కా నవ్వుతున్నావో అంటాడు. రమ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సుభాష్ లోపల సార్ మధుని ప్రేమిస్తున్న విషయం అందరి ముందు చెప్తున్నారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఒక టెన్షన్. సార్ మధు కోసం వస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నారు. నేను నీకు చెప్పాను, నువ్వెళ్ళి మధుకి చెప్పేశావు. సార్కి తెలిస్తే నన్నేం చేస్తారో అని టెన్షన్ అని కంగారు పడుతూ ఉంటాడు. రమ్య సుభాష్ని చూసి నవ్వుతుంది. సుభాష్ ఎందుకు నవ్వుతున్నావు? రమ్య ఎందుకో తెలియదు, నువ్వు టెన్షన్ పడుతుంటే నీ ఫేస్ చాలా కామెడీగా ఉంది అని నవ్వుతుంది. సుభాష్ కోపంగా చూస్తుంటే రమ్య నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సరే సారీ టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది అంటుంది. కాసేపటి తర్వాత సుభాష్ సిద్ధు బయటికి ఉంటారు. సుభాష్ మ్యాటర్ ఇంత కూల్గా సాల్వ్ అవుతుందని అనుకోలేదు సార్. సిద్ధు ఇక్కడ దేనికైనా కూల్గా డీల్ చేస్తాడు అంటాడు పొగరుగా నవ్వుతూ. మధు రమ్య కావ్య వస్తారు. సిద్ధు కావ్య వంక చూస్తుంటే కావ్య నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, మా బావని కలుస్తానికి వచ్చాను అని వికాస్ వస్తుంటే అదిగో మా బావ వచ్చాడు అంటుంది నవ్వుతూ. వికాస్ ఓహో అందరు ఇక్కడే ఉన్నారుగా అని సిద్ధు వంక చూసి ఏంటి బ్రో నా పెళ్లి చూపులు కాస్త నీ పెళ్లి చూపులుగా మార్చుకున్నావు అంటాడు నవ్వుతూ. సిద్ధు సారీ బ్రో, చిన్న కమ్యూనికేషన్ మిస్టేక్. వికాస్ ఏదైతేనే మాతో పాటు మీ పెళ్ళి కూడా సెట్, మన అఫీషియల్ బ్రదర్స్ అయిపోయాం అంటాడు. సిద్ధు అవును అంటాడు నవ్వుతూ. వికాస్
మధు సూపర్ సెలక్షన్ అంటాడు. మధు ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది. వికాస్ సరే మేం వెళ్తున్నాం. మీరు మాట్లాడుకోండి అని కావ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. మధు వంక చూసి నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ఈ బావతోనేనా అని అడుగుతాడు. మధు చిన్నగా నవ్వి సారీ అంటుంది. సిద్ధు చిన్నగా నవ్వి సరే కానీ వైజాగ్ ఎప్పుడొస్తున్నావు అని అడుగుతాడు. మధు అక్క పెళ్ళి అయిన తర్వాత. సిద్ధు అన్ని రోజులు నా వల్ల కాదు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోదాం అంటాడు. మధు అంత కష్టంగా ఉంటే మీరు ఇక్కడే ఉండిపోండి అంటుంది నవ్వుతూ. సిద్ధు ఉండొచ్చు కానీ పెళ్లి కాకుండా మీ ఇంట్లో ఉండటం అంత బాగోదేమో అంటుంది నవ్వుతూ. మధు అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటుంది. సిద్ధు చిన్నపిల్లోడిలా అలిగినట్టు ఫేస్ పెడతాడు. మధు సిద్ధుని చూసి నవ్వుతుంది. సిద్ధు కూడా నవ్వి అవును నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వస్తే నువ్వేంటి నార్మల్గానే ఉన్నావు. మధు మీరు వస్తారని ముందే తెలిసినప్పుడు ఇంకెందుకు సర్ప్రైజ్ అవ్వడం అంటుంది. సిద్ధు తెలుసా ఎవరు చెప్పారో అని అడుగుతాడు అర్థం కాక. మధు రమ్యనే చెప్పింది మీరు వస్తున్నారని. ఆ విషయం తెలిసినప్పటి నుండి మీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అంటుంది నవ్వుతూ. సిద్ధు అది పక్కన పెట్టు అసలు రమ్యకి ఎలా తెలుసు. రమ్య నాకు సుభాష్ చెప్పాడు. సుభాష్ ఇరికిచ్చేసింది అనుకొని సిద్ధు వంక చూస్తాడు. అప్పటికే సిద్ధు సుభాష్ వంక కోపంగా చూస్తూ ఉంటాడు. సార్ నిజంగా నేను చెప్పలేదు. సిద్ధు మరి తనకెలా తెలిసింది అని అడుగుతాడు సీరియస్గా. సుభాష్ ఆ రోజు మీరు ఆఫీస్కి పిలిచి మధు అడ్రస్ కనుక్కోమని చెప్పిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగింది. నేను చెప్పలేదు. బ్యాగ్లో నుండి పెప్పర్ స్ప్రే తీసి చెప్తావా లేదా అని బెదిరిస్తే తప్పక చెప్పేశా సార్ సారీ సార్ అంటాడు భయపడుతూ. సిద్ధు ఇంకా కోపంగా చూస్తూనే ఉంటాడు. మధు వదిలేయండి సార్ ప్లీజ్. సిద్ధు అది కాదు మధు నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నా. చెప్పిన తర్వాత నీ కళ్ళలో ఆనందం చూద్దామనుకున్నా. మధు ఇప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉన్నా. కావాలంటే నా కళ్ళల్లోకి చూడండి. నేనెంత ఆనందంగా ఉన్నానో మీకే తెలుస్తుంది అంటుంది. సిద్ధు చిన్నగా నవ్వి సుభాష్ వంక కోపంగా చూసి రమ్య సుభాష్ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుసా అంటాడు. సిద్ధు షాక్ అయి సిద్ధు వంక చూస్తుంది. రమ్య సుభాష్ వంక అర్థం కానట్టు చూస్తుంది. సుభాష్ సార్ ఎందుకు చెప్పారు సార్ అని రమ్య వంక భయంగా చూస్తాడు. సిద్ధు మరి నా ప్లాన్ స్పాయిల్ చేసావుగా అంటాడు. సుభాష్ దేవుడా ఇప్పుడు ఈ మెంటల్ది ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటాడు. రమ్య సుభాష్ వంక సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుభాష్ కూడా రమ్య రమ్య అని అనుకుంటూ తన వెనకాలే వెళ్తాడు. మధు నిజంగా సుభాష్ రమ్యని లవ్ చేస్తున్నాడా అని అడుగుతుంది. సిద్ధు అవును. మధు పాపం సార్ సుభాష్. సిద్ధు పాపం అనుకుంటే సుభాష్ కూడా నాలాగే బాధపడాల్సి వస్తుంది. మధు అంటే మీరు. సిద్ధు కోపంతే కాదు కావాలనే చెప్పాను అంటాడు నవ్వుతూ. మధు రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో దానికి అసలుకే కోపం ఎక్కువ. సిద్ధు నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక సుభాష్ చేతుల్లోనే ఉంది అంటాడు. మధు హా అంటుంది. సిద్ధు మధుని దగ్గరికి తీసుకుని గట్టిగా హక్ చేసుకుని నా మీద కోపం లేదా అని అడుగుతాడు. మధు కూడా సిద్ధుని హక్ చేసుకుని కోపం దేనికి అని అడుగుతుంది. సిద్ధు ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు. మధు కోపం లేదు బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు అంటుంది నవ్వుతూ. సిద్ధు మధు తల మీద ముద్దు పెట్టుకొని అంటాడు ఐ లవ్ యూ. మధు ఆ మాటకి ఏడ్చేస్తుంది. సిద్ధు ఓ ఎందుకు ఏడుస్తున్నావు. మధు ఏం చెప్పకుండా సిద్ధుని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. సిద్ధు నా మీద ఇంత ప్రేమ ఎలా ఇన్ని రోజులు దాచేశావు. మధు చెప్పాలని అనుకున్నా కానీ చెప్పిన తర్వాత మీరు నన్ను ఇదివరకటిలా చూడరేమో అని భయమేసి ఆగిపోయా. సిద్ధు పిచ్చి పిల్ల అని చిన్నగా నవ్వుతాడు. మధు సిద్ధు నుండి కొంచెం దూరం జరిగి మా నాన్న ఆంటీ అంకుల్ని రమ్మన్నారు కదా.
సిద్ధు: అవును కదా! మధు: మరి ఆంటీ, అంకుల్‌కి ఈ పెళ్లి అని ఆగిపోతుంది. సిద్ధు: ఎక్కువ ఆలోచించకు, అదంతా నేను చూసుకుంటా. అయినా మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నీకీ విషయం తెలుసా? మా అమ్మ నీకు నాకు పెళ్లి చేయాలనుకుంది అంటాడు. మధు: నిజంగానా? అంటుంది నవ్వుతూ. సిద్ధు: నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావని అబద్ధం చెప్పా. ఆ మాటకి అమ్మ చాలా బాధపడింది. నాన్నకు కూడా నీ గురించి ఎంత చెప్పిందో తెలుసా? మధు సిద్ధుని హగ్ చేసుకుని నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటుంది. సిద్ధు: ఇంకా సారేంటి? సిద్ధు అని పిలవచ్చుగా. మధు: లేదు, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి అందరి ముందు మీ గౌరవాన్ని తగ్గించలేను అంటుంది. సిద్ధు చిన్నగా నవ్వుతాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.